చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిందే కానీ నాకు తెలిసి ఆయన చాలా పెద్ద టార్చర్ అనుభవిస్తున్నట్టున్నాడు. ఎక్కిన సందర్భం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అధికారులను సెటరేట్ చేస్తాను లేకపోతే అదని ఇదని ఏదో వెళ్ళిపోతున్నాడు తప్పితే ఒక డైరెక్షన్ అనేది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తి స్థాయి సమూలంగా మార్చేసి ఇంకో టైప్లో తీసుకెళ్దాం అనుకుంటే అది పెద్ద విధ్వంసం అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. బికాస్ వాలంటీర్ వ్యవస్థ తీసేద్దాం అవసరం లేదు అనుకున్నాడు. ఈరోజు వాలంటీర్లే అవసరం వచ్చేటట్టు అయింది పరిస్థితి, వరదలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో రేషన్ బండ్లు వద్దు అనుకున్నాడు. కానీ ఈరోజు రేషన్ బండ్లో ఇంటింటికి మనం సరఫరా చేయించాం. ఇది ఇప్పుడు ఈరోజు జరిగిన విజయవాడ వరదల చర్చ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఛాయలు అనేది తొలగించలేము అనడానికి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. అది పెద్ద విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఆ ఛాయలు తొలగించాలంటే సచివాలయ ఉద్యోగస్తుల్ని మనం విచ్ఛిన్నం చేసేసి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అది ఇది అని చెప్పి అక్కడ నలుగురు నుంచుదా ఇద్దరు నుంచుదా అంటే ఈరోజు మొత్తం సచివాలయ ఎంప్లాయీస్ని మొత్తం 1790 మంది సచివాలయం ఎంప్లాయీస్ని అక్కడ మనం కోఆర్డినేట్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం కోఆర్డినేట్ చేసి ఒక్కొక్కరికి ఇలా మనం అలాట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు వాళ్ళని డిఫరెంట్ మనం ఏబుల్ అంటే డిఫరెంట్ మనం వ్యవస్థలో పంపించాం అనుకోండి. అప్పుడు వాళ్ళు అందుబాటులో సరిగ్గా ఉండరు. అంటే గ్రౌండ్ లెవెల్లో పరిపాలనకి మనం అనువుగా ఏదైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకి సచివాలయ ఎంప్లాయీస్ వాలంటీర్లు ఉపయోగపడుతూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా. ఇక చంద్రబాబు నాయుడు గారికి మేజర్గా ఈ 3 నెలలు అతిపెద్ద తలనొప్పి ఏంటంటే అమరావతి ఇష్యూ. అమరావతి కోసమే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఒక రకంగా ఒక యుద్ధం చేశాడు. 2024 ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సుప్రీంకోర్టు వరకు పోరాడాడు. వచ్చాక అమరావతి నా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాడు. అమరావతి గురించి ఆయన ఇట్లా అది అని చెప్పి డెవలప్మెంట్ చేయాలని ఆ 1,00,000 కోట్లు కావాలని మళ్ళీ ప్రకటించడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అది ఎవడో మనం డబ్బులు బయట నుంచి తేవాల్సిన పని లేదని చెప్పడం, ఇట్లా రకరకాలు అయిపోయినా అధికారంలోకి వచ్చాక మాత్రం పూర్తి స్థాయిలో అమరావతికి 1,00,000 కోట్లు కావాలని చెప్పి స్వయాన ఆయన కేబినెట్ మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు విధానంలో కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో 15,000 కోట్లు మేము గ్రాంట్ ఇప్పిస్తామంటే అప్పు ఇప్పిస్తాం ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి మేము షూరిటీ ఇచ్చి అది అని చెప్పి అడ్డం ఉండి 15,000 కోట్లు ఇప్పిస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ ఈ మధ్య వచ్చి చూసిపోయింది మొత్తం అమరావతి పరిస్థితులు, స్థితిగతులు ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటిది అది అని చెప్పి ఇస్తామని చెప్పినట్టుంది. మరి అది తర్వాత అయితే బయటకైతే కేంద్ర ప్రభుత్వం అడ్డం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త టెన్షన్ ఏంటి, ఈ మధ్య ప్రభుత్వంలో ఆయన మేజర్గా టెన్షన్ పడేది సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనండి లేకపోతే మిగిలిన సామాన్య న్యూట్రల్ పీపుల్ అనండి, ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎక్కువ ప్రెజర్ వెళ్ళిపోతుంది. చిన్నది కూడా చూస్తూ ఉన్నారు. 10 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారంటే పోయి నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ట్యాగ్ చేసేయడం, ఈ గుడ్లవేర్ ఇన్సిడెంట్ చేసిపోయి నేషనల్ లెవెల్లో మీడియాకి అన్నిటికీ మనం అందించేయడం. అంటే ట్యాగ్లో ఈ సోషల్ మీడియా అట్లా వెళ్ళిపోయి అది నేషనల్ లెవెల్లో చర్చ జరిగేలా తయారవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నారు. ఈ గుడ్లవేర్ ఇన్సిడెంట్ ఏమైందండి, అసలు ఏమన్నా ఉందా దాంట్లో? పోయి నేషనల్ లెవెల్లో చర్చ జరిగేలా చేశారు. ఏమన్నా ఉపయోగం ఏమన్నా? రాష్ట్రానికి అంత అపకీర్తి. ఇట్లా ఏంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అదే అమరావతికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి టెన్షన్. అదేం టెన్షన్ అంటే ఇప్పుడు వరదలు వచ్చిన అమరావతి మొత్తం మునిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మేము పూర్తి చేస్తామన్నారు. ఆ వీడియోని నేషనల్ లెవెల్లో ట్యాగ్ చేస్తున్నారు. అమరావతిలో వరదలు వచ్చినాయి అని చెప్పి ఆ వీడియోలు ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగేలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టెన్షన్ ఏంటంటే ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉంటాడు. వెనక్కంటే వెళ్ళడు అనుకోండి, వెనక్కంటే ఈయన అన్న మాటలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఇప్పుడు అవి ఏం చేయగలడు? అవి వెనక్కి తీసుకోలేడు కదా. అమరావతి మీద ఆయన అన్న మాటలు నిజం. ఇప్పుడు అమరావతి రాజధాని ముందుకు తీసుకెళ్ళాలంటే రేట్లు పడిపోతాయా? ఇట్లా ఈ చర్చ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి ఇన్వెస్టర్స్ వస్తారా? అమరావతిని పెద్ద సిటీ డెవలప్ చేద్దామంటే ఇట్లా వీళ్ళేమో భూతద్దంలో చూపించి చిన్నది కూడా పెద్ద చూపించి అమరావతిని నాశనం చేయాలని ప్లాన్ ఒకటి పడ్డారు అని చెప్పి ఆయన అదొక ఆలోచనలు పడిపోతూ ఉంటారు. కానీ మనం చెప్పేది ఏంటంటే అమరావతి అనే ప్రాజెక్టుకి అన్ని అప్పులు తీసుకొచ్చి పెడితే అది ఎప్పటికో అయ్యిద్ది, ఇప్పుడు అవ్వదు కదా. రైట్ నో అంత కెపాసిటీ మన రాష్ట్రానికి లేవు. అప్పులు తీసుకొచ్చి పెట్టి తిరిగి ఆదాయం తీసుకొచ్చి మనం అక్కడ కట్టాలంటే వడ్డీలు కూడా కట్టలేము. మన పరిస్థితి ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటిది, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలాగా దాని నుంచి ఆదాయం ఇలా వస్తుంది, ఇలా చేద్దాం అని ప్రజలకు గతంలోనే భూములమ్మి మనం చేద్దాం ఉన్నారు. ఇప్పుడు ఆ భూములు ఎవరం పోవట్లేదు. అదే కదా ఇప్పుడు ప్రజల బాధ.
అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాడు 5 అని మాట్లాడుతున్నప్పుడు, మొన్న ఈ మధ్య ఈ చెన్నై వాళ్ళు వచ్చారు, ఐఐటి వాళ్ళు బోట్లోకి వెళ్ళారు. అక్కడ ఏదో టవర్స్ బిల్డింగ్స్, సచివాలయం టవర్స్ అని చెప్పి లాస్ట్ టైం ఆ పునాదులు ఆపిన బిల్డింగ్స్ వెళ్ళి పనికొస్తే పనికిరాని చూడటానికి టవర్స్ దగ్గర బోట్లు వెళ్ళారు. ఇట్లాంటి వీడియోలు అన్నీ పెద్ద వైరల్ అయినాయి. ఇది పెద్ద టార్చర్ అమరావతి ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారికి గత 2019 ముందు అమరావతి ఇష్యూ గురించి పెద్ద టార్చర్ ఆయన పల్లా. బికాస్ ఆయన చేయలేకపోయినందుకు ఆయన మైనస్ అవ్వచ్చు, కానీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతిని మార్చకుండా ఆయన కట్ట చేయగలిగాడు. కానీ ఇప్పుడు అదే అమరావతిని నేను ఉంచగలగడానికి ఈయన చట్టపరంగా ఏ రకంగా తీసుకెళ్తాడని మొన్న మీడియా వాళ్ళు అడిగితే చెయ్యాలి అది ఇది అన్నాడు. చేయటం కుదిరిద్దా లేదా అనేది ఒక రాష్ట్ర పరిధిలో రాజ్యాంగం